దేవుని దగ్గర మోకరించకపోవడమే పెద్ద గర్వం, వాక్యం సరిగా వినకపోవడమే పెద్ద గర్వం, అందరూ హల్లెలూయా చెబితే నోరు బిగించుకొని కూర్చోవడమే గర్వం. ఆ గర్వం అంటే ఏంటి అనుకున్నారు? దానికన్నా 2 కొమ్ములు మొలుస్తాయి అనుకున్నారా? అర్థం, అందరు లేచి నిలబడితే ధీమాగా కూర్చోవడమే గర్వం. ప్రభు మన మధ్యలోనికి వచ్చాడు, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. కలెక్టర్ గారు అక్కడ కూర్చున్నాడు, లేదా ఒక ప్రధానమంత్రి గారు అక్కడ కూర్చున్నారు. ఏంటి బాబు నీ సమస్య అన్నాడు. కుర్చీలో కూర్చొని, సార్ నాకు ఇల్లు లేదు సార్, రేషన్ కార్డు లేదు సార్ అంటావా? ఆ స్వామి దగ్గర లేచి నిల్చొని, అయ్యా నాకు ఇల్లు లేదయ్యా అని చెబుతావా? ధీమాగా కూర్చొని చెబుతావా? ధీమాగా కూర్చొని నువ్వు సమాధానం చెబితే నీ ముఖానికి పేడకాలేపు కూడా చల్లబుద్ధి కాదు. ఎందుకంటే వీడి గర్వం ఏమిటి ఎంత ఉంది, వీళ్ళు ఎవడేంటి నాకు అర్థం కాదు. ఆ ఒక్కడిసారి నీకేమి ఇవ్వకుండా పంపించడానికి, ఆ ఒక్కడిసారి నీకేమి ఇవ్వకుండా వీడికి ఇవ్వకూడదు అని మనసులో నిర్ణయించుకోవడానికి. దేవుని దగ్గర మోకరించకపోవడం కూడా పెద్ద అహమే, గర్వమే.